హాయ్ అండి, వెల్కమ్ టు షన్నూస్ వ్లాగ్స్. ఏంటి వాయిస్ మారింది అనుకున్నారా? ఎప్పుడు నేను రెసిపీ చేస్తే మా హస్బెండ్ వాయిస్ ఓవర్ ఇచ్చేవాళ్ళు. ఈసారి వాయిస్ వర్సా మా ఆయన రెసిపీ చేస్తే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యా. సో ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ ఎగ్ శాండ్విచ్ అండి. ఎగ్ చీజ్ శాండ్విచ్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మనం ఫస్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ముందు చూసేద్దాం. ఫస్ట్ మనం దీనికి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి. చూసారా, ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు పోసి ఒక 3 to 4 eggs మనం బాయిల్ చేసుకోవచ్చు. మేమైతే 3 eggs తీసుకున్నాము. సో ఇది 2 శాండ్విచెస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోద్దండి. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే వైట్ బ్రెడ్ అండి. వైట్ బ్రెడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ టొమాటో కెచప్, వెజ్ మయోనీస్ అండ్ చీజ్ అండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ కంపల్సరీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది రెసిపీ. సో దీనికి మనం ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలండి. మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది ఎగ్ శాండ్విచ్కి. చూసారా ఎంత సన్నగా కట్ చేశారో. సో ఈ మాత్రం సన్నగా కట్ చేస్తే ఎగ్ శాండ్విచ్కి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇక్కడ చూస్తున్నట్టు ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయండి. సో ఎగ్స్ బాగా బాయిల్ అయ్యాక మనం పీల్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఈ ఎగ్స్ని అయితే మనం అయితే ఫస్ట్ కట్ చేసి స్మాష్ చేయాలండి ఒక బౌల్లోకి తీసుకొని. చూసారా, ఈ ఫోర్క్తో అయితే మేమైతే స్మాష్ చేసుకున్నాము. బాగా స్మాష్ చేసుకోవాలండి. బాగా మెత్తగా స్మాష్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఎంత స్మాష్ అయితే అంత టేస్టీగా ఉంటుంది. మేమైతే ఈ ఇలా వచ్చేటట్టు మేము స్మాష్ చేసుకున్నాము, ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు. ఇప్పుడు ఇందాక స్లైస్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూసారా. అలాగే నెక్స్ట్ ఇందులోకి మనం మయోనీస్ అయితే వేసుకున్నాం. మేమైతే వెజ్ మయోనీస్ వేసుకున్నామండి. మీ ఆప్షనల్ అయితే మీరు ఎగ్ మయోనీస్ అయినా వేసుకోవచ్చు. మేమైతే వెజ్ మయోనీస్ వేసుకున్నాము. ఒక 2 స్పూన్స్ అయితే మేము వేసుకున్నామండి వెజ్ మయోనీస్. సో వెజ్ మయోనీస్ అయితే టేస్ట్ చాలా బాగా ఇస్తుందండి ఎగ్ శాండ్విచ్కి. ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేసుకున్నామండి, టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందని. అలాగే నెక్స్ట్ మనం టొమాటో కెచప్ కూడా వేసుకోవాలి. మేమైతే ఒక 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసుకున్నాము. సో టొమాటో కెచప్ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ అంతా ట్యాంగీగా చాలా బాగుంటుంది ఎగ్ శాండ్విచ్కి. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. సో స్మాష్ చేసిన ఎగ్స్, ఆనియన్స్, మయోనీస్, టొమాటో కెచప్ అండ్ ఇప్పుడైతే మిరియాల పొడి వేసుకున్నాము. మిరియాల పొడి అయితే లైట్గా ఘాటుని ఇస్తుంది. సో అలాగే నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ చీజ్ అండి. సో చీజ్ని మనం గ్రేట్ చేసుకొని వేసుకోవాలి, బాగా తురిమి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. మరీ ఎక్కువైనా మరీ తక్కువైనా బాగోదు. సో పర్ఫెక్ట్గా ఎంత సరిపోద్దో అంత చీజ్ వేసుకుంటే సరిపోద్ది. సో ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో మాకైతే ఈ మిక్చర్ 2 శాండ్విచెస్కి అయితే సరిపోయింది. సో మనమైతే ఇందాక చూపించినట్టుగా ఒక మిల్క్ బ్రెడ్ తీసుకున్నామండి. సో ఒక బ్రెడ్ తీసుకొని ఈ మిక్చర్ని దానికి అప్లై చేయాలండి. సో ఈవెన్గా అంతా అప్లై చేయాలి బ్రెడ్కి. అలాగే దాని మీద ఇంకో బ్రెడ్ వేసి మనం ఇప్పుడైతే టోస్ట్ చేసుకోవాలండి. మేమైతే 2 బ్రెడ్స్ని తీసుకున్నాము. సో ఈ కన్సిస్టెన్సీ అప్లై చేసి మేమైతే ఇప్పుడు టోస్ట్ చేసుకుంటున్నామండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం అయితే బటర్ వేసుకోవాలండి. బటర్ కానీ గీ కానీ ఆప్షనల్. సో చాలా బాగుంటుంది ఫ్లేవర్. సో బటర్ వేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు వేయాలండి. సో ఇందాక చూపించినట్టు సో ఆ బ్రెడ్స్ అయితే ఇందులో వేసి నీట్గా టోస్ట్ చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు పెట్టినా సో మాడిపోద్దండి. సో వెంటనే ఒక 1-2 మినిట్స్లో మళ్ళీ రివర్స్లో తిప్పాలండి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. చూసుకొని నీట్గా టోస్ట్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్ బ్రౌన్ కలర్లో అయితే టోస్ట్ అయిందో. లోపల చీజ్ కూడా మెల్ట్ అవుతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే తీసేసుకొని ఇది బాగా టోస్ట్ అయిందండి. సో ఇది తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. సో మేమైతే 2 స్లైసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకున్నాము. సో దీన్ని ఇప్పుడు మనం హాఫ్గా కట్ చేసుకోవాలి. హాఫ్గా కట్ చేసుకొని అయితే టొమాటో కెచప్తో కానీ వెజ్ మయోనీస్తో కానీ సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. చూసారా చీజ్ మెల్ట్ అయ్యి ఎంత బాగుందో. మేమైతే టొమాటో కెచప్తో సర్వ్ చేసుకొని తిన్నామండి. చాలా చాలా మంది నాలిక నిజంగానే భరతనాట్యం ఆడిందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.